ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో అండి, హాయ్ అందరికి నమస్తే. మొత్తంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది రంగం. అండ్ సర్పంచ్ ఎన్నికల తేదీ నిజంగా ఫిక్స్ అయిపోయిందా? మనకి ఈ నెలలోనే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్, జూలై మొదటి వారం నుంచి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి చాలా ప్రచారాలు. అలాగే పొంగులేటి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా చాలా స్పష్టంగా ఆ డీటెయిల్స్ ఇచ్చారు. మరి ఏ తేదీన ఈ సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి? ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? అయితే ఫస్ట్ ఎంపీటీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయా, లేక సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయా? ఒకవేళ ఎంపీటీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఫస్ట్ ఉంటే మరి సర్పంచ్ ఎన్నికలకు కాస్త ఆలస్యమయ్యేటువంటి ఛాన్స్ ఉందా? మొత్తానికి ఆ డీటెయిల్స్ ఏంటి, అండ్ సర్పంచ్ ఎన్నికల తేదీ ఏ తేదీన ఈ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఈ నెల చివరి వారంలో మనకు సర్పంచ్ ఎన్నికల కోడ్ మోగబోతుంది. మొత్తానికి జూన్ 26న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎన్నికల కమిషనర్ అండ్ ఎన్నికల సిబ్బంది కూడా చాలా జడ్ స్పీడ్ మీద ఉన్నారు. మొత్తానికి బ్యాలెట్ పేపర్ ముద్రణ కావచ్చు, అభ్యర్థి యొక్క నియామక విధి విధానాలు కావచ్చు, అండ్ పకడ్బందీగా మనకు స్టాఫ్ కూడా కావాలి. కాబట్టి ఆ స్టాఫ్ ఎవరికి ఇవ్వాలి, వాళ్ళ ట్రైనింగ్ పర్పస్ ఏంటిది, అలా మొత్తానికి ఎలక్షన్ కమిషన్ కూడా మొత్తానికి ఇందులో బిజీ అయిపోయింది. కాస్త ఒకరోజు అడిట్ అయిన మొత్తానికి సర్పంచ్ ఎన్నికల కోడ్ మాత్రం మూగబోతుంది. అయితే సర్పంచ్ అభ్యర్థిగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్లకు ఎటువంటి నియమ నిబంధనలు కలిగి ఉండాలి. లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్తో పాటు క్యాస్ట్ తప్పకుండా ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మిగతా ఆస్తుల వివరాలు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అండ్ కాస్త విద్యా అర్హత కూడా ఉంటే బాగుంటుంది. అయితే ఇద్దరు పిల్లలు ఉంటే అంటే సర్పంచ్ అభ్యర్థిగా మాత్రమే పోటీ చేయొచ్చా? ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఈసారి కాస్త ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మొత్తానికి ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అర్హులే అని చెప్పేసి క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చేసింది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలై 3 విడతల్లో మనకి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో పార్టీ సింబల్స్ తో పని లేకుండా మామూలుగా గుర్తులు కేటాయిస్తారు, ఆ గుర్తులకి ఓట్లు వేయాల్సి ఉంటుంది. బట్ ఒక అభ్యర్థి, ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి అభ్యర్థిని ఎన్నుకోవాలి. అంటే గ్రామ అధ్యక్షుడిగా సర్పంచే ప్రధాన పాత్రలో ఉంటారు కాబట్టి ఆ గ్రామ అభ్యర్థిగా ఎన్నుకోవడానికి మొత్తానికి ఆ అభ్యర్థికి పార్టీ సింబల్స్ పని లేకుండా మొత్తంలో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అభ్యర్థికి ఉన్నటువంటి గైడ్ లైన్స్, అర్హతలు, ఎటువంటి అర్హతలు కావాలి, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతుంది మనకు ఈ జూన్ చివరి వారంలో. ఇక దీనికి సంబంధించి మిగతా గైడ్ లైన్స్ అండ్ మిగతా వివరాలన్నీ కూడా చాలా స్పష్టంగా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సదామి అండ్ అసలు ఎలక్షన్ కమిషన్ ఎన్ని జీపీలు ఉన్నాయి, అండ్ మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి, జడ్పీటీ స్థానాలు ఎన్ని, ఎంపీటీ స్థానాలు ఎన్ని, అన్ని జిల్లాల వారీగా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది. అండ్ మొత్తానికి ఎన్ని గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు రానుండడంతో గ్రామాల్లో కావచ్చు, పట్టణంలో కావచ్చు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ నాయకుల్లో కావచ్చు, అంటే ఇక్కడ ప్రజల్లో కావచ్చు ఒక పండగ లాంటి వాతావరణం మాత్రం కొనసాగుతూ ఉంది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల కోడ్ మాత్రం ఆగేటువంటి ప్రసక్తి లేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను. ఇక సర్పంచ్ ఎన్నికల పైన కూడా మీకు ఏమైనా సలహాలున్నా, సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని తెలియజేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం వందలాది మంది తెలంగాణ సర్పంచ్గా పోటీ చేయదలుచుకున్నటువంటి అభ్యర్థులకు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళందరికీ తప్పకుండా అండ్ అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఈ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.